రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సివిఆర్ మెథడ్లో వరి సాగు చేయటం, దాంట్లో అవార్డు సంపాదించటం, అలాంటి రైతు మన నెల్లూరు జిల్లా ఉండటం మనకి గర్వకారణం. అసలు ఏ విధంగా అతను ఈ సివిఆర్ మెథడ్లో వరి పండించడం బిగిన్ చేశాడు, దానికి ఇన్స్పిరేషన్ ఎవరి ప్రోద్బలం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చారు, తదితర విషయాల గురించి ఈ వీడియోలో ఆ రైతుని కనుక్కొని తెలుసుకుందాం. ఆ యువ రైతు ఈ ఆర్గానిక్గా మరియు సేంద్రియంగా పండించడంలో ఎలాంటి కష్టాలు అనుభవించాడు, ఎలాంటి కష్టాలు అనుభవించి ఈ పంటని పండించి ప్రజలకి కెమికల్ రహిత పంటని అందిస్తున్నాడో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందామండి. ముందుగా అతని పొలం అయితే ఇప్పుడు చూద్దాం. ఇది సివిఆర్ పద్ధతిలో పండిస్తున్న షుగర్లెస్ అనే వరి పంట అండి. ఇది RNR 15048 తెలంగాణ సోనా అని దీనికి పేరుందండి. మామూలుగా అయితే కెమికల్ వ్యవసాయంలో బాగా వెన్నులు పొడుగ్గా వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది అంటారు. కానీ ఈ సివిఆర్ మెథడ్లో చూడండి, ఎన్ను ఎంత పొడుగు వచ్చిందో, ఎంత దృఢంగా ఉందో చూడండి. కానీ పిలక శాతం కొంచెం తక్కువైనా మనకి దిగుబడి అనేది నార్మల్గానే ఉంటుందండి ఈ సివిఆర్ మెథడ్లో. ఈ సివిఆర్ మెథడ్లో ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాడో మనం హర్ష అనే ఒక యువ రైతు గురించి అడిగి తెలుసుకుందామండి. ఈ కుర్రాడు వచ్చేసరికి హర్ష, ఎడవలూరు మండలంలో పటేల్ నగర్ గ్రామంలో ఉండే సివిఆర్ రైతు అండి. సివిఆర్ మెథడ్లో పంట పండిస్తాడు, అవార్డులు కూడా సంపాదించాడు. ఇతని సాధక బాధకాలు, ఈ సివిఆర్ మెథడ్లో ఎలాంటి పద్ధతులు ఉపయోగించాడు అనే విషయం గురించి అడిగి తెలుసుకుందాం. హర్ష, నమస్కారం. ఎప్పటి నుంచి ఈ సివిఆర్ మెథడ్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసావు నీ పొలంలో? నేను 2015లో బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి నాది. శ్రీ విద్యానికేతన్లో 2015 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయింది. నేను చదివిన చదువుకి విదేశాల్లో కానీ మహానగరాల్లో కానీ కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాలి. నేను చదివిన చదువు అది 4 సంవత్సరాలు విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. నేను 2021లో ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ దేవళ్ళ శివకోటారెడ్డి గారని చిన్న చెరుకులో పనిచేస్తాను. నేను చిన్న చెరుకులు వాస్తవ్యులు ఆయన నాలో ఇన్స్పిరేషన్ కలిగించడం జరిగింది. అదేవిధంగా నారాయణ రెడ్డిపేట పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను శ్రీమతి హేమలత గారు, నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మేడం. వాళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషన్. అప్పటికి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటో తెలియదు, ఈ వ్యవసాయ రంగంలో ఇటువంటి ప్రకృతి వ్యవసాయాలు ఉంటాయని కూడా తెలియదు. వాళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ మెయిన్. ది సివిఆర్ మెథడ్ నువ్వు పొలంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలాంటి బాధలు అనుభవించావు, ఎలాంటి కష్టాలు అనుభవించావు, సాటి రైతుల నుంచి ఎలాంటి మాటలు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చింది? 2021 సంవత్సరం నేను ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట వరి వంగడం నెల్లూరు, అంటే మన నెల్లూరు మషూరి, మన నెల్లూరు జిల్లాలో ప్రతి రైతు సోదరమణులకి తెలిసినటువంటి వరి వంగడం అది. నెల్లూరు మషూరితో సివిఆర్ పద్ధతిలో వరి సాగు మొదలుపెట్టాను. అంతకన్నా ముందుగా సివిఆర్ సార్ వీడియోలు, ఫోటోలు, అవన్నీ ఆయనకు సన్మానాలు, సత్కారాలు, ఆయన పొందినటువంటి అమెరికా అగ్రరాజ్యాల అధినేతలు, అమెరికా ప్రెసిడెంట్ కూడా రావడం, ఎంతోమంది పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ సార్కి రావడం, అవన్నీ చూసిన తర్వాత సార్లో ఏదో ఉంది, తెలియనటువంటి ఒక పేటెంట్ కనుక్కున్నాడు. మహనీయులైన అల్వాల్లో ఉంటారు. ఆయన కనుక్కున్న సిద్ధాంతంలో నేను పోవాలని, ఆ దశలో ముందుకు సాగాలని 2021లో నాన్నగారిని ఒప్పించి మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఫస్ట్ మీరు అన్నట్టే ప్రతికూల వాతావరణం ఏర్పడింది. సేద్యం చేసే వాళ్ళు అంటే అటు కన్యాదానం చేసిన అత్తామామలు అయితే, ఇంట్లో బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే వాళ్ళు తిట్టడం, దేనికి లక్షల జీతాలు వదిలేసి బురద బిసుకుంటావా, దేనికి నీకు ఇంత కష్టపడి లక్షలు దారిపోసి చదివించినారు,
ఏం పని చేయడానికి నువ్వు సేద్యం చేయడానికి మా ఎందుకని అని తిట్టడం చేయడం జరిగింది. అది వాస్తవం. నేను అందరిలా చేయాల్సిన అవసరం అయితే నేను రాబల్లే. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఏ మెథడ్ అయినా సరే అందరిలాగా ఇప్పుడు వ్యవసాయం అంటే గుర్తొచ్చేది అప్పులు, ఆత్మహత్యలు, ఆరుగాలం కష్టపడ్డ అద్దురుపై మిగలిన అబ్బాయికి జీవితాలు. వీటి నుంచి బయటపడాలంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ కానీ, సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, చౌహాన్ క్యూ మెథడ్ కానీ ఇలా రకరకాల నూతన పద్ధతులు అవలంబించి రైతులు పెట్టుబడి తక్కువ పెట్టి ఆదాయాన్ని పొంది, ఇంకొక విషయం కూడా చెప్తా, లక్షలు అయితే రావు. కుటుంబం, చేసే వ్యక్తి, కట్టుకున్న భార్య, బిడ్డ, కుటుంబం అందరూ లక్షణంగా సంతోషంగా అయితే ఉంటారు. లక్షలు వస్తాయి, ఆహా ఓహో అరగదీసేద్దాం అనేది పొరపాటు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. 10 మందికి మంచి ఆహారం ఇస్తాం, అంతకంటే జీవితంలో సంతోషకరమైన విషయం ఇంకొకటేమో ఉండదు. ఆ విధంగా కష్ట నష్టాలతోనే మొదలయ్యాను నేను. ఈ సింతల వెంకటరెడ్డి గారి పద్ధతిలో ఏ పద్ధతులు నీ వరిలో ఉపయోగించావు సింపుల్గా చెప్పండి. మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చేస్తాం మనం. అన్నిటికీ దానికన్నా ముందుగా పచ్చి రొట్టెలు ఎరువు వేసుకోవాలి. తల్లి పాలు బిడ్డకి ఎంత ముఖ్యమో పచ్చి రొట్టె పైర్లు కూడా భూమికి అంతే ముఖ్యం. పచ్చి రొట్టె నవధాన్యాలు కానీ, PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ కానీ, జీల కానీ ఇలా పచ్చి రొట్టెలు ఎరువు వేసుకోవాలి. ఈ పచ్చి రొట్టెలు వేసుకోలేని పక్షంలో కనీసం ఉంటాయి కదా పశువుల ఎరువు కానీ, బాగా మగ్గిన పశువుల ఎరువు కానీ వేసుకొని మనం చేసుకోవచ్చు. అవి కూడా వేసుకోలేకపోయిన పక్షంలో ఇప్పుడు జీలగలు కానీ, వేపగాలి, ఆకులు, రెమ్మలు, పై కొసలు వాటిని నరికేసి రెమ్మలు వాటిలైనా పొలాలు వేసుకొని కలయి దున్నుకోవాలి. ఖచ్చితంగా ఆకు రాలి మన భూమి మీద పడాలా. భూమి మీద పడిన తర్వాతే మనం వేసుకోవాలా. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ ప్రతి 10 రోజులకు ఒకసారి చేసుకోవాలా. 25 కేజీల పై మట్టి, 25 కేజీల 2.5 అడుగుల లోపల మట్టి, వాటితో పాటుగా 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయాలి. పిలకల సంఖ్య ఎక్కువ రావడానికి వడ్లు, గోధుమలు తీసుకొని 2 కేజీలు నీళ్ళల్లో మూట కట్టి నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి. వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ద్రావణం అవుతుంది. ఆ ద్రావణాన్ని ఈ పొలాల్లో స్ప్రే చేయాలి. పురుగులు, చీడపీడలు, దోమలు ఖచ్చితంగా ఆశిస్తాయి ఏ పంట వేసినా కూడా. వాటిని అరికట్టడానికి ఒక 1/2 లీటర్ ఆముదం యూస్ చేసుకోవాలి. వాటితో పాటుగా ఒక 1/2 కేజీ కుంకుడుకాయలు తీసుకొని వాటిని కూడా సోయాబీన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఒక 1/2 కేజీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి. మొక్క వర్షం పడితే ఏ విధంగా తడస్తుందో ఆ విధంగా ప్రతి మొక్క తడవాలి. ఇది చివరిగా చింతల వెంకటరెడ్డి గారి పద్ధతిలో కొత్తగా ఏమైనా ఇన్నోవేషన్స్ కనుక్కున్నారు సార్ గారు. నూకలు చల్లడం, బ్రోకన్ రైస్ అంటే ఇప్పుడు చౌహాన్ క్యూ మెథడ్ ఉంది. బియ్యం కడిగి నీళ్లు పోస్తుంటాం, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్ అంటే ఒకటి బియ్యం కడిగి నీళ్లు అవన్నీ. అలాగే డైరెక్ట్ మనం నూకలు కానీ, బియ్యం కానీ ఈ చల్లడం ద్వారా భూమిలో కరిగిపోయి ఆ ఏరు వ్యవస్థకి అది వృద్ధి చెంది అంటే కలుపు రాకుండా నెంబర్ 1 సూక్ష్మజీవులు అవి తినడం వల్ల ఈ ఏరు వ్యవస్థ చూడండి ఎట్లా చూడండి, ఒక్కొక్క కంకి గింజ అట్టే దాన్ని రాసి పోసేసినట్టుంది. ఈ విధంగా ఉంటుంది పవర్ నూకలు చల్లడం వల్ల. ఇది సార్ కనుక్కున్నటువంటి వేరియంట్. అగ్ర రాజ్యాల అధినేత అమెరికా ప్రెసిడెంట్ కూడా సార్ చేసే విధానాన్ని అప్పుడు BPT 5204 వేస్తున్నారు సార్. అది చూడడం జరిగింది. చివరిగా మనం ఇంత కష్టపడి ఈ విధంగా ఆర్గానిక్ పరంగా సేంద్రియ వ్యవసాయం చేసి ఆధారిత వ్యవసాయం చేసి పండించిన పంట మార్కెట్లో మనకి ఎలాంటి లాభాలు తెస్తుంది, అసలు అమ్ముడు పోతున్నాయా, ఎలాంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ప్రస్తుత రైతు? ఇప్పుడు పంట ఎవరైనా పండిస్తారు, అది కాదు సమస్య. మార్కెటింగ్లో ఇబ్బంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. నేను వ్యవసాయం చేశాను కదా, ఈ కష్టం ఇవన్నీ ఇది వృధాగా పోకూడదు. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు. అందువల్ల ఒక పుస్తకం రాయడం జరిగింది. ఒక పుస్తక రచయితగా పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం ప్రతి ఒక్కటి అంటే ఒకప్పుడు ఇప్పుడంటే ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా వచ్చాయి. కానీ ఒకప్పుడు పుస్తకాలు, రేడియోలు ఈ చదవడం వల్లే మనం మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే భారత పురాణ ఇతిహాసాల్లో రేడియోలు కానీ పుస్తకాలు చదవడం కానీ ఒక విశిష్టత ఉంది. ఈ విధంగా ఆ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం ఈ ద్వారా మనం ఎంతోమందికి అందించడం జరిగింది. అదేవిధంగా 2025లోనే ఆ పుస్తకం రాసిన తర్వాత ప్రకృతి రత్న అవార్డు రావడం జరిగింది. ఈ సివిఆర్ ఇది నా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. అంటే దోస్ హూ వర్క్డ్ హార్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ మై ప్యాడీ ఇన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ వాళ్ళకే అంకితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెల మొన్న ఇది ఉత్తమ రైతు అవార్డు రావడం జరిగింది. ఈ విధంగా ఒక నేనే ప్రకృతి రత్నగా, యువ రైతుగా, రైస్ మిల్లర్గా కూడా నేను ఈ దేవళ్ళ పరందామరెడ్డి అన్నగారు
ఈయన నాకు రైస్ మిల్లర్గా మనకి రావడం జరిగింది. అది ఆ విధంగా ఈ ప్రకృతి రత్నగా, యువ రైతుగా, రైస్ మిల్లర్గా, పుస్తక రచయితగా ఇలా అన్ని శాఖల్లో ముందుకు సాగడం. రైస్ వినియోగదారులు ఫోన్పే, గూగుల్ పే చేయడం ద్వారా మనం వాటిల్ని అంటే ఎక్కువ నూతన వరి వంగడాలు MTU 1426 అనే గోదావరి వరి వంగడం మనం వేయడం జరిగింది. గోదావరి వరి వంగడం, నూతన గోదావరి వరి వంగడం MTU 1426 అనే వరి వంగడం వేయడం జరిగింది మనం. ఇంకొక విషయం ఏంటంటే నూతన వరి వంగడాలు మనకు వంగల వెంకటరెడ్డి గారు పంపిస్తూ ఉంటారు. సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లాలో. ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం శుభ సందర్భంగా. ఇలా ఎంతోమంది CVR గారి మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు CVR గారికి, అదేవిధంగా ఒక రైస్ మిల్లర్గా నాకు మరో జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవల పరన్నారెడ్డి గారికి, అదేవిధంగా ఈ నూతన వరి వంగడాలు అందిస్తున్నటువంటి వంగల వెంకటరెడ్డి గారికి, ఇలా పుస్తక రచయితగా నాకు ఇన్స్పిరేషన్ కాలేజీలో చదివేటప్పుడు 2015లో డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు పుస్తకాలు రాసేది ఇంపాక్ట్. ఆయన ఆ పుస్తకాలు ఇన్స్పిరేషన్ అయ్యి ఆ మోటివేషన్ ద్వారా నేను ఆయన చనిపోయారు. ఆయన ఎక్కడున్న మహనీయులు ఆయన పుస్తకాలు రచించడగా ఆయన నాకు ఇన్స్పిరేషన్, ఒక గురువుగా డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఇలా ఇంతమంది వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరూ నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించారు. ఈ రోజున ప్రకృతి రత్న కానీ, యువ రైతు కానీ, రైస్ మిల్లర్ కానీ, పుస్తక రచయిత కానీ వాళ్ళ నుంచి నేను అవలంబించినటువంటి ఆ ఇంప్లిమెంట్స్ ద్వారా నేను ముందుకు వెళ్ళాను కానీ మనం చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఆ క్రెడిట్ దక్కదు. ఒక యువ రైతుగా మిగతా రైతులకి ఇన్స్పిరేషన్గా ఉన్న కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేద్దామండి. ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని ఆశిస్తూ మీ ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ భాస్కర్ రావు బెజవాడ. థ్యాంక్ యూ.